थोड़ा पीछे करो। अरे यार इसका कैमरा तो यार ऐसी बात करो, तुम यार कैमरा मैन हो गए। भाई माइक नीचे करो, साइड पे लगा राजी भाई। माइक ए भाई सब अच्छे से लगाया था। अब सब ओके बोले थे तब शुरू करेगा। निशम ओके शिवाना माइक डाउन करो। हाँ माइक दिपाना क्यों डाउन करना है राजना ओके 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 గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఒక దుర్మార్గమైన ప్రచారానికి టీడీపీ పార్టీ వారి అధినాయకులు వారికి సహకరించే మీడియా మిత్రులు వీరందరూ ఒక అన్యాయమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి ఒక ప్రచారాన్ని లేవనెత్తారు, తీసుకొచ్చారు. ఇది ఒక పార్టీకి సంబంధం లేదు, వ్యక్తికి సంబంధించిన విషయం. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆ విధంగా వారిని ఒక వర్గానికి దూరం చేయాలనేటువంటి దుర్మార్గమైన యత్నంలో భాగంగా ఈ 10-15 రోజుల నుంచి జరుగుతుంది. మేము నిజాలు నిగుతేల్చాలని, వాస్తవాలుగా బయటికి రావాలని, అసలు నిజంగా ఈ ప్రచారంలో నిజం ఉందా పచ్చి అబద్ధం ఉందా అనే దానికోసం మేము మొట్టమొదటిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిల్లేసి ఇది సిట్టింగ్ జడ్జి చేత విచారించి నిజాలు బయటికి తీయాలా, వాస్తవాలు బయటికి తీయాలని ఒక కోరికతో సుబ్బారెడ్డి గారు మొదట గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేయాలని భావించడం జరిగింది. ఆ విధంగా నేను కూడా మీడియా మిత్రుల దగ్గర ముందుకు రావడం జరిగింది. కానీ విషయం చూస్తే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఈ దేశంలో శ్రీవారి భక్తులు మనోభావాల్ని కలుషితం చేసే ప్రయత్నం ఒక పార్టీ ఒక వర్గం చేస్తుంది. కాబట్టి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారనే ఒక ఉద్దేశంతో వారి అందరి దృష్టికి తీసుకురావడానికి గౌరవ ఏపీ హైకోర్టులో సుబ్బారెడ్డి గారు కృషి చేయకుండా ఈ రోజు మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు గౌరవ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే దీనిలో నిజాలేంది, ఈ ప్రచారానికి అడ్డుకట్టేట, దీనిలో నిజం ఉంటే ఇది వెలికి తేలాలి, ఇది ఏ విధంగా బయటికి రావాలి, బాహ్య ప్రపంచానికి తెలవాలంటే మీరేసుకున్న సిట్లు మీరేసుకున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తారా రాలేదని ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఈరోజు సుబ్బారెడ్డి గారు వేసిన క్వశ్చన్లో ముఖ్య ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు, నిజంగా జరిగిందా లేదా, జరిగితే దీని కారణాలేంది, జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి దుర్మార్గమైన ప్రచారానికి తెర దించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు, గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. ఈరోజు ఫైల్ అయిందండి. ఫైల్ అయిన తర్వాత మేబీ ఇన్ డ్యూ కోర్స్ దట్ వుడ్ కమ్. నేను లెట్ us క్రాస్ వెన్ ది బ్రిడ్జ్ కమ్స్, అంతేగాని అది ఎప్పుడో హీరింగ్కి వస్తుందని నేను చెప్పే పరిస్థితి ఏం లేదు. అది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం అది
హియరింగ్కి వస్తుంది. ఆ రోజు మళ్ళీ దానిలో పూర్తి వాదన లేదు. నార్మల్ కోర్సులో ఫైల్ చేసామండి. ఇట్ వుడ్ కమ్ ఇన్ నార్మల్. మేము హైకోర్టులో వేయలేదండి. హైకోర్టులో లేదు. గౌరవ ఏపీ హైకోర్టులో నేను ఆ రోజు గౌరవ ప్రధాన న్యాయమూర్తి దగ్గర లంచ్ మోషన్ అడగలేదు. వారు మీరు ఫైల్ చేయండి, బుధవారం హియరింగ్కి వస్తుంది నార్మల్ కోర్సులో నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇది జనబాహుళ్యానికి సంబంధించినటువంటి విషయం. మొత్తం రాష్ట్రము, దేశము, ప్రపంచంతో వారి యొక్క శ్రీవారి భక్తులతో వారి యొక్క ముడిపడినటువంటి విషయం కాబట్టి, మనోభావాలకు సంబంధించి ముడిపడిన విషయం కాబట్టి మేము హైకోర్టులో పిటిషన్ ఇవ్వకుండా మేము సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అడ్డు తిన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సార్. వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? తిన్నట్ట తిననట్ట? ఎంత దుర్మార్గం అంటే, మీరు మంచి ప్రశ్న అడిగారండి. దీని మీద ఫస్ట్ గౌరవ ఆయన శ్యామలరావు గారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు ఈఓ గారు, వారు ఏం చెప్పారంటే, మేము కొన్ని ట్యాంకర్స్ సప్లైడ్ బై ఏఆర్ ఫుడ్స్, ఈ సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్ ట్యాంకర్స్ మేము పరీక్షలు జరపడం జరిగింది. ఆ పరీక్షల్లో వాళ్ళు సప్లై చేసినటువంటి మొత్తం 10 ట్యాంకుల్లో 6 ట్యాంకులు క్వాలిటీగా ఉందని యాక్సెప్ట్ చేయడం జరిగింది. 4 ట్యాంకులు నాసిరకంగా ఉంది. ఇది మేము వారు 14 రకాల పరీక్షలు చేసినామని, అందులో బయటపడిన విషయం ఏంటంటే, ఇది ఈ ట్యాంకుల్లో ఈలో అది వనస్పతి, అది కూడా స్పెసిఫిక్ ఉందండి. ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్స్. ఇది అడల్టరేటెడ్ అయ్యి ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని వారే ఆ 4 ట్యాంకులు వెనకబడ్డారు. దీనిలో ముఖ్యంగా భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ఒక ట్యాంక్, ఒక బిడ్డరు, కాంట్రాక్ట్ పొందినటువంటి బిడ్డరు ట్యాంకు తీసుకొస్తే వారు ఒక సర్టిఫికేట్తో రావాలి ఈ క్వాలిటీ టెస్టుల గురించి. వచ్చిన తర్వాత టీటీడీ దాన్ని బాగా చర్న్ చేసి దానిలో యొక్క శాంపుల్ తీసుకొని, నమూనా తీసుకొని 3 పరీక్షలు చేస్తుంది. ఆ 3 పరీక్షలలో నెగ్గి ఇది శుద్ధంగా ఉందంటేనే మాత్రమే ఆ టీటీడీ కాంపౌండ్లోకి ఈ ట్యాంకర్ అలౌ చేయడం జరిగింది. ఒకవేళ ఈ స్టెప్లోనే ఆ క్వాలిటీ సరిగా లేదంటే ఇది టీటీడీ దీనిలోకి రాకుండానే వెనక పంపడం జరగద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే లడ్డు ప్రసాదాల్లో ఈ నెయ్యి కానీ, కొరవ ప్రసాదాల్లో ఈ నెయ్యి వాడడం జరగద్ది. దానికి ముందర స్టెప్లో ఫెయిల్ అయితే దీనిలో అవకాశమే లేదు, కలవడానికి అవకాశమే లేదు, దీనిలో తయారు కావడానికి. ఇది పరిస్థితి. ఈరోజు నేను చూశాను శ్యామలరావు గారి స్పీచ్. వారు చెప్పడం ఏంటంటే, మాకు టీటీడీలో ఈ పరీక్షలు, ఇది అడల్టరేటెడా కాదా అనే పరీక్షలు చేసే ఫెసిలిటీ మాకు లేదు అని ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. శర్మిష్ట గారని ఈ టెస్ట్ దానికి హెడ్గా ఉండిందండి. 2014 నుంచి 19 దాకా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శర్మిష్ట వారు, షీ వాజ్ ది హెడ్ ఆఫ్ దిస్, దో షీ వాజ్ ఎ డాక్టర్, దెన్ ఆమెని హెడ్ చేశారు ఈ పరీక్షా కేంద్రాలు. వారు 14 నుంచి 19 దాకా ఉన్నారు. వారి స్టేట్మెంట్ విందాం. ఇది వారి స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, ఎట్లా టెస్ట్ చేస్తారు, ఒక వ్యాన్ వచ్చిన నెయ్య ఏ విధంగా లోపలికి పోద్దని వారు చెప్పారు. వారి మాటల్లోనే వినండి. ఆ పరిస్థితిలో ఒక్కసారి వినండి బాబు. బోలో ठीक है तो मैं फ्री होकर कॉल करता हूँ. 3 टेस्ट. राजा ना कुछ, राजू भाई थोड़ा पीछे हो जाना. ऑडियो वैसे कहाँ जाएगा यार. अच्छा हो गया, खत्म हो गया. చైతన్య ఇక్కడ పని చేయి, తర్వాత తినచ్చు.
ఈ విధంగా టీటీడీ ఆఫీసర్ 14 నుంచి 19 దాకా ఉన్న ఆఫీసర్ వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదని ఈవో గారు చెప్పడం అది ఎంతవరకు ధర్మం మీకు వదిలేస్తున్నారు. మీరే విన్నారు మీరు చెవులతో. టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉపడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని. ల్యాబొరేటరీ బోర్డు కూడా ఉపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనే అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పరిస్థితి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నారు. మేము నాసిరకమైనటువంటి గీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు. ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో 3 టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాసిరకం పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరిగింది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ May 15th ఏఆర్ ఫుడ్ పంపించింది May 15వ తేదీ. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడుతుందో మీరే చెప్పాల్సిన అవసరం. అప్ టు ది మార్క్ ఉన్నటువంటి 6 ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం. నాసిరకమైనటువంటి 4 ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పండి, కుటుంబేసి చేసుకొని చెప్పండి. ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్ట్ వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు. అది ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాసిరకం అని చెప్పి వెనక పంపిస్తారు. ఇది సర్వసాధారణం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు, టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్టరేటెడ్, మళ్ళా వస్తాను ఏం అడల్టరేషన్ అని అనే ఒక్క వాదన చాలా దుర్మార్గం. ఒక్క విషయం చెప్తారు, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అన్నాడు. ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెళ్తుంటే శ్రీవారుగా మా శ్రీ మహావిష్ణువు అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అని అడుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురదను ఒక వర్గం మీద చల్లిదానికి దేవుణ్ణి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి. ఇప్పుడు వస్తానండి. అదే ఈవో శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఈ 4 రిటర్న్ చేసిన ట్యాంక్ లో ఎస్ వాల్యూ అంటారు, అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని. 6 ట్యాంకులు బాగుందని మీరే చెప్పారు కదా. దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సీపీ రిజీమ్. సెకండ్ ఇష్యూ, వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్ గా ఉండేది. అప్పుడు ఆ రెజీమ్లో ఆ హయాంలో ఆ పీరియడ్ లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండరు, ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్ గా, ఇతనికి ఏలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ్ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్ గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్లకు ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. ఇది ఎంతవరకు ఈ రెజీమ్లో తప్పు అని చెప్తాను. ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్టు ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు. తర్వాత మరలా ఇంకొక మాట, ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈవో ఏమని చెప్పాడంటే
ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడ ఉండదు, డిఫరెన్సియేషన్ ఉండదు. ఎస్ వాల్యూ అని ఉంటుంది. ఎస్ వాల్యూ కానీ తగ్గుంటే 80కి 70కి తగ్గుంటే అప్పుడు దాని సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు, దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే. వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడా ఉండదు. ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు. వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారా ఏవి వాళ్ళు 4 ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ ఏళ్ల టెస్టులు 14 టెస్టులు 3 టెస్టులు అవన్నీ కాదని తర్వాత గుజరాత్కి పంపించారు. గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి, ఎస్ వాల్యూ తక్కువ అని మాత్రమే ఉన్నది. ఐ విల్ షో ది రిపోర్ట్. దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు. ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు. ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు. ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండు ఆ రిపోర్ట్. అది చదవమండి అనెక్స్చర్ లో. ఆ అనెక్స్చర్ లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది. బొవైన్ మిల్క్ అయితే గాని ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది. కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే. కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఇట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు. వీరిని అడిగారు ఈవో గారిని, ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అని. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేశారు. అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్ టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? కొన్ని గోల్డ్ దానిలో రాగి కలపొచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివుండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేట్ అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసింది. తనలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాట్. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇంత చిన్నవా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఏ కిలో.
నా నెయ్యి వాల్యూ ఎంతయా 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచన. ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేరా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటుకు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత అంత అంత. కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకోండి. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతారా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా. ఇది నిజమా కాదా? ఇది అబద్ధమా కాదు? ఇంకా కల్తీ ఉంటుందా కదా? ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మాలోనా అడుగుతున్నారు. రిపోర్ట్స్ లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్ లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ రిపోర్ట్ ది అనెక్సర్ ది ఐ విల్ షో యు. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూ ఇస్ లో? ఎస్ వాల్యూ లోగా ఉండాలి కారణాలు ఇచ్చాడు. ఐ విల్ షో యు. మాల్ న్యూట్రిషన్ కౌంట్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడ్, దీని మీద ఆధారపడి ఐ విల్ షో ఇట్. జస్ట్ వెయిట్ ఫర్ దట్ ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు, పేపర్ ప్లీజ్ somebody can. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్ లో చెప్తున్నాను నేను. అక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూ ఇస్ బిలో 70 ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ as pure milk fat when 5 S values fall in the inside the limits mentioned in the table. ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడ ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌఎవర్ అండర్ ది సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హీరెన్ a false positive result can be obtained. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 1632/6 of 2015. So ఎస్ వాల్యూ తక్కువ ఉందని మీ కంక్లూషన్సా? ఎస్ వాల్యూ తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. ఇఫ్ ది కవ్ ఈస్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ, ఇఫ్ ది మిల్క్ ఈస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ మెమరీ గ్లాండ్, ఇట్ ఇంక్రీజెస్, ఇట్ రిడ్యూస్ ది ఎస్ వాల్యూ. అండ్ దాన్ని పట్టుకొని ఎనిమల్ ఫ్యాట్ అని మీరు చెప్తారయ్యా? వాస్ దేర్ ఇన్ ఇట్ దట్ ఎనిమల్ ఫ్యాట్ వాస్ మిక్స్డ్ ఇన్ ఇట్? కమాన్, ఇది రిపోర్ట్ గా ఉంటే చెప్పండి, మీరు చదవండి. నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం వరకు వచ్చి నీకు తేల్చండి, నిజం నీకు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తులు మనోభావాలు కష్టం చేయొద్దని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఎస్ యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లు ఇచ్చారు. వాళ్ళ రేట్ నేను చూసుకోవటే ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దాంట్లో రివర్స్ టెండరింగ్ లో ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2,
ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు హైయెస్ట్ 4,000 వేసి ఉంటాడు కిలో, వాడికి దఖలు పెట్టామనుకో ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ము దోషపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్ గా రాకపోతే తిప్పి పంపిస్తున్నాం కదా, మాకు భయమేవి. మా టెస్టుల్లో మీరు సరైన నాశనకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. నేను కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లైయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా ఒప్పుకున్నాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది. కానీ ఏమన్నా రాసిండారు అంతకన్నా? ఇదిగో మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, రీజన్స్ రాసిండారు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ పడుతున్నాను. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1,200 rupees per kg. Yes, you can see. ఫిష్ ఆయిల్ వచ్చి 1,473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం జరిగిందేంది? మీ ప్రభుత్వంలో ఒక సప్లయరు, L1 గా వచ్చినటువంటి ఒక బిడ్డరు కొన్ని బాగానే పంపించాడు, కొన్ని నాశనకం పంపించాడని మీ ప్రభుత్వంలో కొన్ని తిప్పు పంపించాడు. అది ప్రసాదంలో ఎప్పుడు మిక్స్ కాలేదు. మీ టెస్ట్ రిపోర్ట్ లో గుజరాత్ లో ఇన్మల్ ఫ్యాక్టర్ ఉందా మిత్రమా? మీరు అడిగారు ప్రశ్న. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ లెస్. ఎస్ వాల్యూ లెస్ అంటే మేము ఇష్టం వచ్చిన మీ యొక్క ఏం చెప్పాలని చెప్తారా? ఇది అన్యాయం కదా. ఎస్ వాల్యూ మటుకే సార్, అంటే నెయ్యిలో వేరే ఏది కలుపుతారయ్యా? నెయ్యి ఎస్ వాల్యూని బట్టి చెప్తారు. అక్కడ పందిది కలిసిందా, చేపది కలిసిందా, లేదు. ఎస్ వాల్యూ తక్కువ ఉంటే ఇవన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండదు. అటువంటి అదే టెస్ట్ రిపోర్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడండి. పర్టికులర్ గా ఏం కలిసిందని చెప్పడానికి అయితే లేదు. ఎస్ వాల్యూ లెస్, ఆ ఎస్ వాల్యూ లెస్ లో ఫ్యాట్ కంటెంట్ పెరగద్ది, ఎనిమల్ ఫ్యాట్ పెరగద్ది. అది దేని వల్ల పెరగద్ది? ఆ గడ్డ అయిపోయినా పెరగద్ది. ఇదో మిత్రమా, మీ ఆ ఎనెక్స్టర్ లో 12 కండిషన్స్ పెద్దగా చదువు, నా మాట మీరు తీసుకోకపోవచ్చు, తర్వాత పంపిస్తా, మీకే పంపిస్తా. కాబట్టి ఇవన్నీ లాజిక్, ఒక చిన్న లాజిక్ ప్రకారం కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. అది కాసు బాబు, గబ్బు పట్టేదండి, వాసన రాదా? ఆ పోర్టు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసినా, ఆ చేసేవాడు చెయ్యి నిలవగలిసినా, ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము, కానీ నీళ్లు అమ్ముతో దాని పాలు కలుపుతారయ్యా? మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్, మీ ప్రకారం పోదాం. వాళ్ళేం రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రం దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు సార్ ఎనిమల్ ఫ్యాట్ అని? 1,000 మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే. అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పడం. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు విధానికి పంపించేసి నాశనకం నేను పంపించేసాను. దేర్ మ్యాటర్. ఎవరు ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని టైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకుంటుందా? ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా? మేము అడిగేది అది, మా బాధ అంతా అదే. ఇవన్నీ గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి అనే మేము అడిగేది. ఇంకేమడటం వద్దని కాదు. వైఎస్ సుబ్బారెడ్డి గారి రెజ్యూమ్లో లేదు, కరుణాకర్ వారు అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది బిడ్డరే కాదు వారి టైంలో. కరుణాకర్ రెడ్డి గారి రెజ్యూమ్లో కూడా
వీడు మా బోర్డు పోయినాక జరిగినట్టుంది, అది కూడా తెలియదు, మాకు సంబంధం లేదు. ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలేదు కరుణాకర్ రెడ్డి గారి రెజ్యూంలో కూడా వారి హయాంలో. అందరూ అంటారు ఎవరో ఒకరు రావాలి కదమ్మా. ఇప్పుడు బెల్ ది క్యాట్, సంబడి హాస్ టు బెల్ ది క్యాట్, తెలుసు కదా, ఎవరు అన్ని రాలేదు బెల్ చేయలేదు. ఒక్కటే సుబ్బారెడ్డి గారి మనసులో, సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు, 40 చిల్లర సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకుంటే పవిత్రమైన భక్తుడు. వారికి ఒకటే అనిపించింది, ఇన్ని కోట్ల మంది మనోభావాలు కలుషితం చేసి ఇది ఎవరో ఒకరు ఇది నిజ నిర్ధారణ చేయించాలని ధర్మం ఉందా లేదా సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు ఒకటే అడుగుతున్నారు, మీరు ఒక విశిష్టమైనటువంటి గౌరవ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు పెట్టినటువంటి రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైనా కానీ గౌరవ న్యాయమూర్తి ఒక కమిటీ నిజం నిజాలు అప్పుడు దాకా విష ప్రచారాలు ఆపేయాలి, అన్యాయం కదా. ఈ లోపల మీరు చేసే డ్యామేజ్ ఇంకా మాకు రెక్టిఫై కాదు. సో దట్ ఈస్ అవర్ ప్రేయర్. టుడే వీ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ విత్ ఎ బిల్ దట్ టు praying the honorable court to appoint a sitting judge or retired judge as well as committee headed by to probe into matter and dispel ఈ యొక్క ఈ మొబ్బుల్ని తొలగించి న్యాయాన్ని బయట పెట్టాలని సుబ్బారెడ్డి గారు.